నాగార్జునకు ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేత ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో నాగార్జునకు ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేత ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టులో నాగార్జునకు ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేత ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల పైన ఇప్పటికే లంచ్ మోషన్ పిటిషన్ ను హీరో నాగార్జున దాఖలు చేయడం జరిగింది. తనకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేస్తున్నారంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో అత్యవసరంగా విచారణ జరిపినటువంటి హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రముఖ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ వీటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంటే ముఖ్యంగా ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటి అంశానికి సంబంధించి ఆధారాలు ఏమన్నా ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అధికారులను కూడా హైకోర్టు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూల్చివేతల పైన స్టే విధించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ క్రమంలో కూల్చివేతలు ఇప్పటి వరకు అయితే పూర్తిగా ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొన్ని ఆక్రమణకు గురైనవి కూడా పూర్తిగా కూల్చివేసినటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లోనే ఆ కూల్చివేతల దగ్గర నుండి కూడా అధికారులు కావచ్చు, సిబ్బంది వెనుదిరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన కౌంటర్ దాఖలు చేస్తాం. ఖచ్చితంగా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఆక్రమణకు గురి అయింది, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిగానే తాము భావిస్తున్నాం అనేది ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతానికైతే నాగార్జునకి తాత్కాలిక ఊరట లభించిందని చెప్పుకోవచ్చు, స్టే విధించింది కాబట్టి. ఇప్పటికైతే మాత్రం మిగిలినటువంటి కూల్చివేతలు అయితే మాత్రం తాత్కాలికంగా నిలిపివేసింది, స్టే విధించింది. తదుపరి విచారణలో ఖచ్చితంగా ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఆదేశాల ప్రకారమే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.